మామూలుగా పుస్తకావిష్కరణలు మన బాగలింగంపల్లిలో ప్రెస్ క్లబ్లో పెడితేనే 50 మంది రారు. ఈ గచ్చిబౌలికి ఎవరు వస్తారు? మాకేంటంటే ఈ గచ్చిబౌలిలో ఉండే వాళ్ళంతా ఏలియన్స్ కింద చూస్తాం, ఇక్కడ ఉండేవాళ్ళు కూడా మనల్ని అట్లనే చూస్తాం. అటువంటిది సాహిత్య సభకు హాల్ నిండడం అనేది అయితే నేను చూసిన ఈ మధ్య కాలంలో ఇదే ఫస్ట్ టైం. మిత్రులందరికీ పుస్తకం నేను నిజానికి చెప్పాలంటే ఈ పుస్తకం చదవలేదు. నేను చదవకుండా మాట్లాడడం కొంచెం కష్టమైన పని. అదే చక్రపాణి గారు లాంటి ప్రొఫెసర్లు అయితే చదవకుండా కూడా 45 నిమిషాలు అలవాటు ఉంటుంది కాబట్టి మాట్లాడేస్తారు. మేము బేసిక్గా ఎడిటర్లం కాబట్టి ఉన్న సంగతిని ఎట్లా కత్తిరిద్దామని చూస్తాం. అయితే పుస్తకంలో నారాయణ స్వామి గారు, గోరటి వెంకన్న గారు రాసినటువంటి పరిచయ వాక్యాలు, ముందు మాటలు చూసినా కనుక కొంత విషయం అర్థమైంది. విషయం అర్థం అయిన తర్వాత మరింత భయం అయింది. ఎందుకంటే అందులో ఎంచుకున్న సబ్జెక్ట్ చరిత్రలో ఒక సందర్భాన్ని, లేకపోతే చరిత్రలో ఉన్నటువంటి మనకు తగిలినటువంటి కొంతమంది క్యారెక్టర్స్, వ్యక్తులను తీసుకొని ఒక ఫిక్షన్ రాయడం అనేది చాలా పెద్ద కష్టం. హిస్టారికల్ ఫిక్షన్ రాయాలంటే ఆ చరిత్ర మీద ముందు అవగాహన ఉండాలి, ఆ చరిత్ర కాలానికి సంబంధించిన సాంఘిక పరిస్థితుల మీద అవగాహన ఉండాలి, అట్లనే చరిత్ర పరిణామ క్రమం ఎట్లా ఉండేది అనే దాని మీద కూడా ఒక అవగాహన ఉండాలి. విస్తృతమైన అధ్యయనం ఉంటే తప్ప ఈ అవగాహన ఉండడం కష్టం. మహాపండిత రాహుల్ శాంకృత్యాయన్ లాంటి వాళ్ళు రాసినటువంటి ఫిక్షన్స్ చూసినాం. అవి ఎప్పటికీ శాశ్వతంగా ఉండేటటువంటి నవలలు. అయితే కొంచెం వీరావేశంతో రాసిన చెంగీస్ ఖాన్, గోనగన్నారెడ్డి ఇట్లాంటివి కూడా చూసాం. కాకపోతే ఏంటంటే బాగా రాయగలిగితే వాటికి ఉన్నంత రీడర్షిప్ దేనికి ఉండదు. మా చిన్నతనంలో మేము చదువుకునేటప్పుడు స్కూల్స్లో నాన్ డీటెయిల్స్ కూడా వచ్చాయి. కొన్ని హిస్టారికల్ నవలలు, విశ్వనాథ నాయకుడు అని, పాటలి అని ఇట్లాంటివి కొన్ని చదివినట్టు గుర్తు. టెక్స్ట్ బుక్స్ చదువుకున్న అవి మాత్రం చదివేవాళ్ళం. కనుక ఇది కనుక నారాయణ స్వామి గారు చెప్పినట్టు, వెంకన్న గారు చెప్పినట్టు కొండమల్లు అనే నవల కూడా విస్తృతంగా జనంలోకి పోతుందని నేను ఆశిస్తా ఉన్నా. అట్లా దీని నేపథ్యం పల్నాటి యుద్ధం తీసుకున్నాను. పల్నాటి యుద్ధం అనేది తెలుగు వాళ్ళందరికీ రకరకాల రూపాల్లో, జానపద కథల రూపాల్లో, సాహిత్య రూపాల్లో అందరికీ తెలిసినటువంటి కథ. దాంట్లో బ్రహ్మనాయుడు, నాగమ్మ ఈ పాత్రలు అందరూ చాపకోటి సిద్ధాంతం దీన్ని దృష్ట్యా బ్రహ్మనాయుడు పక్షం వహిస్తారు. జనరల్గా మనకు చెప్పిన కథలు చెప్పిన విధానాన్ని బట్టి వెంకన్న కూడా అదే రాసిండు. తను చాపకోటి సిద్ధాంతం, కన్నమ్మదాసును సేనాపతిని చేయడం ఇట్లాంటి లక్షణాలలో బ్రహ్మనాయుడు విప్లవకారుడిగా కనిపించడం అనేది రాశాడు. సహజంగానే చిన్నతనంలో అందరం అటే మొగ్గుతాం. తర్వాత కాలక్రమంలో నాలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుందంటే పేదవాళ్ళందరూ శైవులు ఉన్నారు, డబ్బున వాళ్ళంతా వైష్ణవులు ఉన్నారు కాబట్టి మనం శైవులో ఇవ్వబోదామని అటువంటి వాళ్ళు కూడా అవుతారు. బ్రహ్మనాయుడి చాపకోటి సిద్ధాంతం అనేది అది నిజంగా ఆయన గొప్పవాడు, సమతావాది కావచ్చు. రెండోది, పలనాడు అనేటటువంటి ప్రాంతం రెండుగా చీలిపోయి 2 యుద్ధాలు చేసుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఎక్కువ మంది ప్రజలను, అన్ని రకాల ప్రజల్ని సమీకరించుకోవడానికి తీసుకున్న ఒక రాజకీయ ఎత్తుగడ కూడా కావచ్చు. ఎందుకంటే అందులో పాల్గొన్న మాల కన్నమ్మదాసు అంటే ఆ సెక్షన్స్, మాల వారియర్స్ చాలా మంది ఉంటారు మనకు చరిత్రలో. సేనాపతిలో కనపడకపోవచ్చు కానీ సైన్యాల్లో మహారాష్ట్ర పీష్వాలను ఓడించినటువంటి వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. కనుక ఆ స్ట్రాటజీ కావచ్చు. రెండోది, అదే పీరియడ్లో, అంతకంటే 50 ఏళ్ల ముందు ఎప్పుడో రామానుజుల వారు శ్రీ వైష్ణవ మత గురువు, ఆయన విస్తృతంగా వైష్ణవాన్ని జనంలో తీసుకోవడానికి కోసం ఈ సమతావాద సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టినని అంటాం. ఆ ఇంపాక్ట్ కూడా కావచ్చు. అది ఏమైనా ఈ పక్కకు పెడితే ఇప్పుడు మనకు వెంకటేశ్వర్లు నాగమ్మ, బ్రహ్మనాయుడితో పాటు ఈ బయ్యన్న అనే పాత్రను తీసుకొచ్చి పెట్టాడు. ఇప్పుడు ఏం చేయాలి? చిన్నప్పుడు బ్రహ్మనాయుడు పక్షం ఉండేవాళ్ళం, తర్వాత నేనైతే నాగమ్మ పక్షానికి పోయాను. ఇప్పుడు చచ్చినట్టు మనం బయ్యన్న పక్షానికి పోవాల్సింది. ఎందుకంటే నాగరిక రాజ్యాలు, నాగరిక చక్రవర్తులు, రాజులు అడవులను జయించడానికి, ఆక్రమించడానికి ప్రయత్నించడం,
దాన్ని ప్రతిఘటించడం ఆదివాసులు అనేది ఈ మనకు పల్నాటి యుద్ధం దగ్గర నుంచి సంబక్క సారక్క ఇప్పుడే చక్రపాణి గారు చెప్పిండ్రు అక్కడి నుంచి ఇంకా చెప్పుకోవాలంటే నేనటి హిడ్మా దాకా కూడా మనం దాన్ని ఆ లెక్కల్ని తీసుకోవచ్చు. అటువంటి చరిత్రలు ఇంకా రావాలి. ప్రజల్లో చైతన్యవంతం చేయడానికి ఇటువంటి సాహిత్యం ఎంతో ఉపకరిస్తుంది. ఈ బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టిన వెంకటేశ్వర్లను అభినందిస్తూ సెలవు తీసుకుంటాం.